మరి ప్రకటన గ్రంథంలో పెర్గేము సంఘం గురించి చివరి భాగానికి వచ్చాము. చివరి భాగానికి వచ్చాం. పోయిన వారం మనం చివరిలో ఒక మాట చెప్తున్నాం. పెర్గేము సంఘానికి విశ్వాసం ఉంది కానీ ఏమి లేదని చెప్తున్నాం. చెప్పండి, మారు మనస్సు లేదు. కరుణ వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ చెప్పలేదు. పెర్గేము సంఘానికి విశ్వాసం ఉంది కానీ ఏమి లేదట, మారు మనస్సు లేదట. అందుచేత దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, మారు మనస్సు పొందము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం, మారు మనస్సు పొందుము. చూసారా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం, కావున మారు మనస్సు పొందుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, మారు మనస్సు పొందమని చెప్తా ఉన్నాడు. ఏం పొందమని చెప్తున్నాడు చెప్పండి? మారు మనస్సు పొందుము అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మనము మారు మనస్సు పొందాలి? మారు మనస్సు పొందవలసిన ఆవశ్యకత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మారు మనస్సు పొందమని చాలా సామాన్యంగా చెప్పాడు. కానీ మారు మనస్సు పొందకపోతే పొందే శిక్ష ఉంది చూడండి, ఆ శిక్ష చాలా భయంకరమైనదని చెప్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందకపోతే శిక్ష ఉంది చూడండి, ఆ శిక్ష చాలా భయంకరమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిసారి మనము శిక్షణ గురించి ఆలోచన చేద్దాం. మారు మనసు కంటే ముందు మనము శిక్షణ గురించి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఎవరికి స్తోత్రం చెప్దాం. ఏమంటున్నాడు ఆయన? మీరు సమ్మతింపక తిరుగబడిన ఎడల వచ్చే శిక్ష ఏమిటట? ఖడ్గము పాలగుదురు. సామెతల గ్రంథంలో తండ్రి కుమారుల సంబంధం గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, బెత్తము వాడని తండ్రి అట కుమారునికి విరోధట. బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి. అక్కడ శిక్షణ గురించి మాట్లాడుతూ, కుమారుడికి వేసే శిక్షణ గురించి మాట్లాడుతూ ఏం వాడమని చెప్తున్నాడు? బెత్తము వాడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెత్తంతో మనం కొడతాం, కొంచెం దద్దుర్లు వస్తాయి, కొంచెం బాధ కలుగుతుంది. కానీ మరి కుర్రవాడికి తగలని చోట తగిలితే ప్రాణం పోతుందేమో, కానీ సాధ్యమైనంత వరకు ప్రాణము పోయే పరిస్థితి రాదు. కానీ ఇక్కడ పరమ తండ్రి మానవులమైన మనము తిరగబడితే ఆయన వాడేది ఏమిటంటే చెప్పండి? ఖడ్గము. జాగ్రత్త గమనించాలి. అక్కడ బెత్తం గురించి మాట్లాడుతున్నాడు, సాధారణమైన శిక్ష. ఇక్కడ ఖడ్గం గురించి మాట్లాడుతున్నాడు, అతి భయంకరమైన శిక్ష. ఖడ్గంతో కొట్టాలండి. ఖడ్గంతో ఏం చేస్తారు? ఖండిస్తారు. ఖడ్గంతో చంపేస్తారు. ఖడ్గంతో చంపేస్తారు. మీరు తిరుగుబాటు చేస్తే దేని పాలవుతారట? ఖడ్గము పాలవుతారంటే అంటే ఏమైపోతారు? మరణం అవుతారు. ఏమవుతారు చెప్పండి? మరణం అవుతారు. ఈనాడు మనం చూస్తే ఇంచుమించు 1,20,00,000 మంది కరోనాను బట్టి మరణం అయిపోయారు. 1,20,00,000 మంది కరోనాను బట్టి మరణమైపోయారు. ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది క్యాన్సర్ను బట్టి మరణం అయిపోతా ఉన్నారు. అనేక మంది క్యాన్సర్ వచ్చి మరణం అయిపోతా ఉన్నారు. అనేక మంది యవనస్తులు కూడా గుండె జబ్బులు వచ్చి మరణం అయిపోతా ఉన్నారు. అలాగే షుగర్ను బట్టి, బీపీని బట్టి అనేక మంది మరణానికి చేరువైపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, అనేక
ఉన్నారు. అనేక మంది ఎయిడ్స్తో మరణం అవుతా ఉన్నారు. అనేక మంది యుద్ధాల వల్ల మరణం అవుతా ఉన్నారు. మన మధ్యన ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన తిరుగుబాటును బట్టి కొంతమంది ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోదామని పరిగెత్తి విమానాల ఆశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కించకపోతే, విమానం ఎక్కడానికి అవకాశం ఇవ్వకపోతే విమానం చక్రాలు ఎక్కి ఆ చక్రాలను పట్టుకుని పారిపోదాం అని అనుకుని ఆ చక్రాల కింద నలిగిపోయారట. ఆ చక్రాల కింద అనేక మంది మరణించి శవాలైపోయారట. విమానపు చక్రాల మీద శవాలు ఉన్నాయట. దేవుని పిల్లల గమనించాలని మనం చూస్తూ ఉన్నాం. వారు మంచివారు కావచ్చు, వారు చెడ్డవారు కావచ్చు, కానీ ఈ ఖడ్గము సమస్త మానవులని కూడా నాశనం చేస్తుందనే విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచివారినేమి చెడ్డవారినేమి దేవుడు కత్తి దూస్తే మాత్రం తప్పనిసరిగా ఈ శిక్ష చెడ్డవారితో పాటు మంచివారు కూడా మరణించవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని, నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము ఓరదూసి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, దేవుడు మంచి వారిని ఉంచి మిగతా వారిని చంపుతాడంటారా? మంచి వారిని ఉంచి మిగతా వారికి శిక్షణ ఇస్తాడంటారా? గమనించండి. ఇక్కడ ఒక అద్భుతమైన అనుమానం మీకు రావాలి. అసలు మంచివారు మరణించాల్సిన అవసరం ఏంటండి? లోకంలో ఒక ఆలోచన ఉంది. ఏమిటో తెలుసా? మంచివారు త్వరగా చనిపోతారు. మంచివారు త్వరగా చనిపోతారట. నిజమేనా? నిజమేనా? మంచివారు త్వరగా చనిపోతారట. దుష్టులు చిరాయువు కలుగుంటారట. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది ఆ మాట. మంచివారు త్వరగా చనిపోతారట, దుష్టులు చిరాయువు కలుగుంటారట. లోకంలో కూడా ఉంది అనుమానం. కానీ ఇక్కడ మంచితనమా మానవుడిని నిలబెట్టేది, చెడుతనమా మానవుడిని నిలబెట్టేది అని ఆలోచన చేస్తే, మానవులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టిన తరువాత ఆ వచ్చే కీడుగా చూడండి. ఆ కీడు మంచి వారి మీదకి వస్తుంది, చెడ్డవారి మీదకి కూడా వస్తుంది అనే విషయాన్ని గమనించా. ఆ కీడు మంచి వారి మీదకి కూడా వస్తుంది, చెడ్డవారి మీదకి కూడా వస్తుంది. కీడును చూడండి, అది మంచి వారి మీదకి చెడ్డవారి మీదకి కూడా వస్తుంది అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జలప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం మీద మొట్టమొదటిసారి నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు ఆలోచన చేయండి. చనిపోయిన వారిలో మంచివారు ఉండొచ్చు, చనిపోయిన వారిలో దుర్మార్గులు కూడా ఉండొచ్చు. మంచివారు ఉండొచ్చు, దుర్మార్గులు కూడా ఉండొచ్చు. కానీ వారందరూ కూడా జలప్రళయంలో మునిగి చనిపోయారు. యెహోవా మాటను అనుసరించిన నోవాహు కుటుంబము మాత్రమే రక్షించబడింది. యెహోవా మాటను అనుసరించిన నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఓడను కట్టుకున్న నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎవరైతే ఆ ఓడలోకి ఎక్కారో ఆ ఓడలోకి ఎక్కిన వారు మాత్రమే రక్షించబడ్డారు. ఆ ఓడ రక్షణ ఓడ. ఆ నోవాహు ఓడకి ఏం పేరు పెడదాం మనం? రక్షణ ఓడ. ఎవరైతే వాళ్ళు మంచివాళ్ళైనా వాళ్ళు చెడ్డవాళ్ళైనా ఎవరైతే ఈ రక్షణ ఓడలోకి ఎక్కారో వారికి మాత్రమే రక్షణ దొరికింది తప్ప
ఓడలో ఎక్కని వారికి ఎవ్వరికి కూడా వారు మంచివారైనా చెడ్డవారైనా వారికి రక్షణ దొరకలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ సందర్భం మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, నీ మంచితనము నిన్ను రక్షించనేరదు. నీ మంచితనము నిన్ను రక్షించనేరదు. నీ పుణ్యకార్యాలు నిన్ను రక్షించనేరవు. లోకంలో ఉన్న నమ్మకం ఏమిటంటే, పుణ్యకార్యాలు చేసేవారు మంచివారు స్వర్గానికి వెళతారు. మంచివారు స్వర్గానికి వెళతారు. లోకంలో ఉన్న నమ్మకం అది. అంచేత పుణ్యకార్యాల ద్వారా పరలోకాన్ని సంపాదించుకుందాం అనుకునేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దామా? రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నవారు, జాగ్రత్తగా వింటున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచివారు తమ మంచితనాన్ని బట్టి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదండి. చెడ్డవారు తమ చెడ్డతనాన్ని బట్టి పరలోకానికి పోగొట్టుకునే అవకాశం కూడా లేదండి. చెడ్డవారు తమ చెడుతనాన్ని బట్టి పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వారికి ఒక మార్గం ఉంది. వారికి ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు. చెడ్డవారు అయినా కానీ, మంచివారు అయినా కానీ పరలోకాన్ని సంపాదించుకోవాలంటే వారు రక్షణ ఓడలోనికి ఎక్కాలి. రక్షణ ఓడలోనికి ఎక్కకపోతే వారు చెడ్డవారైనా కానివ్వండి, వారు మంచి కార్యాలు చేయనివ్వండి, వారికి పరలోక ప్రాప్తి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా అర్థమైంది అనుకుంటాను. మీకు మంచి కార్యాల ద్వారా లోకంలో మంచివాడు అనిపించుకుంటావు, మంచిదే. అయినంత మాత్రాన నువ్వు రక్షణ తీసుకుంది, మారు మనస్సు పొందంది, నీవు పాపివని గ్రహించందే, నీకు పరలోక ప్రాప్తి లేదు. అంచేత ఒక కుటుంబం మీదకి అపవాదం వచ్చినప్పుడు, ఒక కుటుంబం మీదకి ఒక అపవాదం వచ్చినప్పుడు, ఈ అపవాదికి ఆ కుటుంబంలో ఉన్న మంచివారు గురవుతారు, చెడ్డవారు కూడా గురవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సామెత ఉంది, తాడి చెట్టు కూర్చొని పాలు తాగుతున్నానంటే ఎవరో నమ్మరంట. దేవునికి స్తోత్రం చెప్పండి. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్మరంట. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా అంతేరా, ఆ ఇంటి పేరుకి సంబంధించిన వాళ్ళంతా అంతేరా, ఆ ఊరోళ్ళంతా అంతేరా, ఆ దేశం వాళ్ళంతా అంతేరా అనే పేరు కూడా ఉందండి. నేను యుఎస్ఏ వెబ్సైట్లోనికి వీసా గురించి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్లో పెట్టారు ఏమిటంటే, ఇండియా వెళ్ళాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి అని. ఇండియా వెళ్ళాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. నైజీరియా వెళ్ళినా పర్వాలేదట, ఉగాండా వెళ్ళినా పర్వాలేదట, ఆఫ్రికా ఖండంలో ఉన్న ఏ అట్టడుగు దేశాలకు వెళ్ళినా పర్వాలేదట. కానీ ఇండియా వెళ్ళాలంటే, పాకిస్తాన్ వెళ్ళాలంటే, బంగ్లాదేశ్ వెళ్ళాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకుని వెళ్ళండి. అది మన పరిస్థితి. అంటే ఒక మనిషే గొప్పవాడు కాదని చెప్పడమే కాదు, ఆ మనిషి వాడి కుటుంబం గొప్పది కాదు, ఆ కుటుంబం చెడ్డది. ఆ కుటుంబాలు అనేకం ఉంటే ఆ ఊరు చెడ్డది, అట్లాంటి ఊరు అనేకం ఉంటే ఆ రాష్ట్రం చెడ్డది, అట్లాంటి రాష్ట్రాలు అనేకం ఉంటే ఆ దేశమే చెడు దేశం. దేవుడు బిడ్డలారా గమనించాలని మనం చూస్తున్నాము. దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు అవిధేయతలో నడిస్తే, మీరు తిరస్కరిస్తే, మీరు తిరుగుబాటు చేస్తే, మీతో పాటు చెడువాళ్ళు మంచివాళ్ళు వారెవరైనా ఖడ్గము పాల్గొదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంచుమించు 250 మంది దైవజనులు చనిపోయారు కరోనా వచ్చి. 250 మంది దైవజనులు కరోనా వచ్చి చనిపోయారు. మనకి తెలిసిన వాడు, ఇంకా తెలియని వాడు దేశం మొత్తం మీద ఎంతమంది చనిపోయారో తెలియదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఎంతమంది దైవజనులు అయి ఉండి కూడా వాళ్ళు చనిపోయారేంటండి, అందరినీ స్వస్థపరిచే వారికి స్వస్థత రాలేదేమిటండి
వారిని వారు స్వస్థపరచుకోలేకపోయారు ఏమిటండి అని అడిగారు. మీ దేవుని బిడ్డలారా గమనించాలని చెప్తా ఉన్నాను. దేవుని ఖడ్గానికి కరోనా ఒక కారణము మాత్రమే. దేవుని ఖడ్గానికి కరోనా ఒక కారణం మాత్రమే. దేవుని ఖడ్గానికి యుద్ధం ఒక కారణం మాత్రమే. దేవుని ఖడ్గానికి జలప్రలయం ఒక కారణం మాత్రమే. దేవుని ఖడ్గానికి ఉప్పెన ఒక కారణం మాత్రమే. దేవుని ఖడ్గానికి జబ్బులు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఒక కారణం మాత్రమే. గమనించాలని మనం చేస్తున్నాం. ప్రపంచమంతా కూడా అనేక మంది క్రైస్తవులతో సహా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని మాటలు లెక్క చేయని వారిగా ఉన్నారు అనే విషయాన్ని గమనించాలని మనం చెప్పి, విశ్వాసం గొప్పదే కానీ మీకేం లేదు, మారు మనస్సు లేదంటే లైఫ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ అట్ ఆల్. Even it is the society, even it is the family, even it is the village, or even it is the town or city or metropolitan city or country, whatever it may be, life has not been changed at all. ఏ పరిస్థితుల్లో కూడా జీవితాలు మార్పు లేనివిగా ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రపంచానికి కావలసినది ఏమిటి అని అంటే మారు మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఏమిటి చెప్పండి? మారు మనస్సు కావాలి. ప్రతి సంఘానికి కావాల్సింది ఏమిటి చెప్పండి? మారు మనస్సు కావాలి. ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఏం కావాలి చెప్పండి? మారు మనస్సు కావాలి. మారు మనస్సు పొందకపోతే అతి భయంకరమైన శిక్ష. ఆయన ఇప్పుడు బెత్తం ఆడటం లేదు, ఏమో వాడుతూ ఉన్నాడు? ఖడ్గము వాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. తీయాలి చురుగ్గా. పాడు చేయవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి ప్రియులారా, బాగా ఆలోచన చేయండి. పాడు చేయవారు ఎక్కడికి వస్తున్నారట? అరణ్యమందలి చెట్లు లేని మెట్టల మీటికి వచ్చుచున్నారు. అది అరణ్యం, అక్కడ చెట్లు ఉండాలి కానీ అక్కడ చెట్లు లేవు. అది అరణ్యం, అక్కడ చెట్లు ఉండాలి, అక్కడ చెట్లు లేవు. మనుషులు పట్టణాల్లో, గ్రామాల్లో, గృహాల్లో ఉండాలి కానీ వారు ఎక్కడికి వస్తున్నారు? అరణ్యములోనికి వస్తున్నారు. గమనించారా? పాడు చేయవారు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ప్రజలు గ్రామాల్లో ఉండాలి, ప్రజలు కుటుంబాల్లో ఉండాలి, ప్రజలు పనుల్లో ఉండాలి, ప్రజలు ఆఫీసుల్లో ఉండాలి, ప్రజలు కర్మాగారాల్లో ఉండాలి, ప్రజలు వ్యాపార స్థలాల్లో ఉండాలి, ప్రజలు పాఠశాలల్లో ఉండాలి, ప్రజలు వారి వారి స్థలాల్లో ఉండాలి. మీరు గమనించారా? మన భారతదేశంలో రోడ్డు మీదకి వెళ్ళండి, ఇళ్లలో ఎవరు ఉండరండి. అందరూ ఎక్కడ ఉంటారు? ఖాళీ దొరికితే ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీదకి వెళ్ళాలి. ఖాళీ దొరికితే రోడ్డు మీదకి వెళ్ళాలండి. ఇళ్లలో ఉండరు ఎవరునో, రోడ్ల మీదకి వెళ్ళాలి. ఆఫీసుల్లో ఉండరు, రోడ్ల మీదకి వెళ్ళాలి. కర్మాగారాల్లో ఉండరు, రోడ్ల మీదకి వెళ్ళాలి. పనిచేసే స్థలాల్లో ఉండరు, రోడ్ల మీదకి వెళ్ళాలి. సాయంత్రం అయితే ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి? రోడ్ల మీదకి వెళ్ళి కూర్చోవాలి. ఇండియాకి అది ఒక కల్చరు. దేవునికి స్తోత్రం. మంచిదే. కొన్ని ఇండియాలో ఇళ్లలో వండుకున్న రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు, కానీ ఇక్కడట ఇళ్లలోనూ రోడ్ల మీద ఉండట్లేదట. ఎక్కడికి వచ్చేస్తున్నారట? అరణ్యమందలి చెట్లు లేని మెట్టల మీదికి వచ్చుచున్నారు. అరణ్య
అరణ్యమందలి చెట్టులు లేని మెట్టల మీదకి వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. అరణ్యంలో చెట్లన్నీ ఏమైపోయినాయి అంటే నరికేశారు. అరణ్యంలో చెట్లు తీసేశారు. చెట్లు ఉండవలసిన చోట ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. చెట్లు ఉండాల్సిన చోట ఏముండాలి? యాక్చువల్గా ఏముండాలి? ఆనందరావు గారు, చెట్లు ఉండాలి. మనుషులు ఎక్కడ ఉండాలి? ఊళ్ళో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆదివారం మీరు గమనించారా? గోల్డ్ కార్లు వెళ్ళిపోతాయి. మా గుడికి గోల్డ్ కార్లు వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? మారేడుమిల్లి వెళ్తాయి, చెరుకుపల్లి వెళ్తాయి, ఎక్కడ సెలయేర్లు అక్కడికి వెళ్తాయి. క్యారేజీలు వంటలు అవి పట్టుకుపోతాయి. ఇంతకుముందు మహోత్సవాలు అక్టోబర్, నవంబర్ ఆ కాలంలోనే చేసేవారు. ఈ కాలంలో సెలవు దొరికితే మొత్తం మీద అక్కడికే వాడుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు ఎవరి పనులు వారు నిమగ్నమై నీతిగా యథార్థంగా పనిచేసేవారు నేటి దినాల్లో లేరు. ప్రజలు జీవితాన్ని కాలక్షేపంగా ఎంచుకున్నారు తప్ప వారి జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. వారి జీవితానికి ఒక లక్ష్యం లేదు. వారి జీవితానికి ఒక నీతి లేదు. వారి జీవితానికి ఒక యథార్థత లేదు. వారి జీవితానికి ఒక పద్ధతి లేదు. ఒక విధానం లేదు. ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నారు నేటి దినాల్లో ప్రజలు. దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదత్తమను పనిచేసిన యజమాని సాయంత్రం వచ్చేసరికి తొందరగా ఇంటికి వచ్చేసి భార్య బిడ్డలతో కలిసి చక్కగా భార్య చేత మంచి వంట చేయించుకొని పిల్లలందరూ కూర్చుని కుటుంబం అందరూ కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ బిడ్డలతో మాట్లాడుకుంటూ భార్యతో మాట్లాడుతూ తన విషయాలు చెప్తూ వారి విషయాలు కనుక్కుంటూ చక్కగా గడపాల్సిన సమయంలో భార్య ఏం చెప్తుందంటే, కాబట్టి మీరు వస్తూనో ఆ దారిలో టిఫిన్ సెంటర్ ఉంటుంది, మీరు టిఫిన్ చేసేసి నాకు కూడా ఓ దోశ అట్టుకొచ్చేయండి. మరి పిల్లలు అంటే పిల్లలకు పొద్దున అన్నం కూర ఉంది, పొద్దున అన్నం కూర ఉంది. మరి సాయంత్రం ఈవిడ ఏం చేస్తుంది? అదనమాట. సాయంత్రం ఇంటికాడ ఎదురుకుండా పెద్ద భూతం ఉంటుంది కదా, ఇట్లాంటి స్క్రీన్. ఆ స్క్రీన్లో ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళ దెబ్బలాడుకోవడం, వీళ్ళ దెబ్బలాడుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవన్నీ చూస్తూ ఉంటుంది అన్నమాట ఈ అమ్మ. అంటే ఇంటి దగ్గర ఇంకా జరగాల్సింది ఏమీ లేదు. ఈయన గారేమో క్యారేజీ పట్టుకుపోయి పనులు తింటాడు మధ్యాహ్నం. సాయంత్రం ఇంటి దగ్గరకు వచ్చి టిఫిన్ చేస్తాడు బయట. ఇంతకు ముందు అయితే చక్కగా భోజనం పెట్టి, ఏమయ్యా బాబు ఈ మధ్యన మరీ చిక్కిపోయావు, ఇదిగో నీకు ఇష్టం అని చెప్పేసి కోడిగుడ్లు కూర చేశాను, ఇంకో గుడ్డు వేసాను, నీకు 2 గుడ్లు. మా పాస్టర్ గారు వేస్తూ ఉంటారు, నాకు అదే చెప్తున్నా. నీకు 2 గుడ్లు వేసాను, లేకపోతే నీకు ఇష్టమని చికెన్ తెప్పించి వండాను, ఇంటి దగ్గర భోజనం చేయి అనే భార్యలు ఈ రోజుల్లో చాలా మంది నడువైపోయారు. గమనించాలని మనం చేస్తున్నాం. పొద్దున్న సాయంత్రం తినడం, నిన్న సాయంత్రం రేపు పొద్దున తినడం. ఎంత పని కుదించాలంటే అంత పని కుదించి మన దృష్టంతా కూడా వేరే విషయాల మీద పెట్టడం. ప్రజలు పాడు చేయవారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టల మీదకి వచ్చుతున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు అర్థము చేయుచున్నది. శరీరులకు ఏమీ లేదటండి, జ్ఞానం లేదు. ఇప్పుడు మనం శిక్షలో ఉన్నాం, గమనించట్లేదు. ఈ రోజున మనుషులు ఎలా మారిపోయారంటే మిన్ను విరిగి మీద పడుతున్నప్పటికీ కూడా చలనం లేని జడ పదార్థముల వలె తయారైపోయారు. దైవికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, చివరికి ఫిజికల్గా కూడా చలనం లేని జడ పదార్థముల వలె మారిపోయారు. దేవుని బిడ్డలారా, చైతన్యం కోల్పోయారు. జీవము నశించిపోయింది. జీవ నాడి కుదించుకుపోయింది మనుషులలో. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత. ఉత్సాహం లేదు, ఉద్యోగం లేదు. అంటే శిక్ష యొక్క తరములో మనము నడుస్తూ ఉన్నాం అనే విషయాన్ని గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిక్ష, దేవుని ఖడ్గము ప్రపంచం మీద ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి తిరుగుతూ
హతము చేయుచున్నది. ఏం చేస్తుందటండి? హతము చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? అని చెప్పి ప్రజలు ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. ఏం చేయాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. జాగ్రత్తగా చూడండి. మారు మనస్సు పొందుము, మారు మనస్సు పొందుము. నీ మీద శిక్ష తిరుగుతా ఉన్నది, నీ మీద దేవుని ఖడ్గం తిరుగుతా ఉన్నది. మంచివారు నశిస్తున్నారు, చెడ్డవారు నశిస్తున్నారు. మంచితనం కానీ చెడుతనం కానీ నిన్ను రక్షించే స్థితిలో లేదు. నీవు మారు మనసు పొంది దేవుని రక్షణ అనే వాడను ఎక్కితే తప్ప నీకు విముక్తి లేదు, మోక్షము లేదు. నీ జీవితము మారదు, ఈ లోకంలో మారదు, పైలోకానికి కూడా చేరవు అనే విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా గమనించవలసిన విషయం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం కూడా అనుకుంటున్నాం రక్షణ అనే వాళ్ళలో ఉన్నామని, రక్షణలో ఉన్నాం మనం అనుకుంటున్నాం. మన జీవితాలు, చాలా జీవితాలు ఒకసారి అంతర్ముఖంగా ఆలోచన చేసుకోండి. మీ జీవితాలు ఎలా ఉన్నాయి? అంతర్ముఖంగా ఆలోచన చేసుకోండి. మీ దేవుని బిడ్డగా గమనించండి. ఒక దైవజనుడు మాట తప్పించుకోవడానికి, ఒక విశ్వాసి మాట తిప్పించుకోవడానికి దేవునికి స్తోత్రం చెప్తాం. ఇవాళ కూడా ఫోన్ చేశాను, అయ్యా మీరు వస్తున్నారా గుడికి? వాళ్ళ అబ్బాయి ఎత్తాడు. ఎత్తి, నాన్నగారండి నెల రోజుల నుంచి నడువు చెప్పండి, కళాలు లేదండి, డాక్టర్ గారు రెస్ట్ తీసుకున్నారండి, ఎక్కడికి వెళ్ళట్లేదండి అని. ఎందుకే మొన్న వారం కాక అంతకు ముందు వారమే ఆ నాన్నగారు గుర్తొచ్చారు. ఈ అబ్బాయి ఏం చెప్పాడు నాకు? నెల రోజుల నుంచి కదలట్లేదండి, మంచం పెడుతున్నాను. చిన్న అబద్ధం అడేస్తే పోలే. అప్పటికప్పుడు మనం మాట తప్పించుకున్నాం కదా, ఆ సందర్భంలో తప్పుకున్నాం కదా. ఒక అతనట, ఒక పాస్టర్ గారు వీధిని వెళ్తున్నారు. ఆ గుడికి వచ్చే కుర్రాడు యవనస్తుడు, ఇది అలవాటు ఉంటే ఒక మూల కూర్చొని ఎక్కడో ఒక మూల నుండి కూర్చున్నాడు, కమ్ము కొడుతున్నాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయి వెళ్ళొచ్చు కదా, ఈయన వెళ్ళకుండా ఎరా ప్రకాశరావు ఎక్కడ ఉన్నాడే వెంటనే ఇది గమనం తీసి జేబులో పెట్టి, ఏదంటే అయ్యారు అమ్మలో అయ్యారు, ఏమి ఎలా వచ్చారు, ఎలా ఉన్నారంటే అయ్యారు, ఎలా వచ్చారంటే అయ్యారట. నేను ఎలా వచ్చానో సరే కానీ నీ జేబులో పోగొట్టుకుని చూసుకోను. ప్రత్యేక బిడ్డలు గమనించాలని మనం చేస్తున్నాను. ఇవాళ సంఘాలకు కూడా మారు మనసు లేదండి, వ్యక్తులకు కూడా మారు మనసు లేదండి. పాపం నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారండి. త్రాగుడు మానలేని వారు కొందరు, సిగరెట్ మానలేని వారు కొందరు, వ్యభిచారం మానలేని వారు కొందరు, పేకాట మానలేని వారు కొందరు, తిరుగుడు మానలేని కొందరు, దేశ లోక స్నేహాలు వదులుకోలేని వారు కొందరు, అత్యధికమైన ఖర్చు చేసేవారు కొందరు, సినిమాలు చూసేవారు కొందరు, టీవీలు చూసేవారు కొందరు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఎన్నో విధాలుగా మనము ఎడిక్ట్ అయిపోతున్నాం. ఆ ఎడిక్షన్ నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. కొంతమందికైతే సెల్ ఫోన్లు అండి, వాళ్ళు గుళ్ళోకి వచ్చినా కూడా టిక్కు 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 నొక్కుతూనే ఉంటారు. ఏ బాబు అంటే ఏం లేదండి, వాటికి చెప్తున్నాను. మధ్యన యూట్యూబ్లో ఒక వీడియో చూసానంటే, పాస్టర్ గారు బైబిల్ మానేసి సెల్ ఫోన్లో వాక్యం చెప్తున్నారు. ఆ కింద బోర్డు మెసేజ్లు పెట్టారని, ఏమయ్యా బాబు ముందు బైబిల్ ఉపయోగించు, ఈ వాక్యం తర్వాత ముందు బైబిల్ ఉపయోగించు, సెల్ ఫోన్ ఉపయోగిస్తే ఇట్లాంటి మెసేజ్లే వస్తాయి అని ఏం చెప్తున్నాడు? ఆ తండ్రి చెప్పింది కాదట, ఆ నాన్నగారు చెప్పిందే వేదమాట. ఈ తండ్రి చెప్పింది కాదట, ఆ నాన్నగారు చెప్పింది వేదమాట. ఆ నాన్నగారు సంఘాన్ని స్టార్ట్ చేశాడు, ఆయనకి ఇచ్చాడు, ఆయన ప్రారంభించాడు, ఆ నాన్నగారు వెళ్ళిపోయాడు, ఈయన నడిపిస్తున్నాడు. ఈయనకి మొట్టమొదటి నుంచి కూడా ఏది అలవాటు అంటే సెల్ ఫోన్ అలవాటు. ఇక ప్రసంగానికి వచ్చిన తర్వాత బైబిల్ వదిలేసి ఏం మొదలు పెట్టాడు? సెల్ ఫోన్ మొదలు పెట్టాడు. అందరూ కింద కామెంట్లు పెట్టారు ఆ వీడియోకి, బాబు బైబిల్ ఉపయోగించి వాక్యం తెలుస్తుంది, సెల్ ఫోన్ కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రపంచమంతా పాపంలో నడుస్తూ ఉంది, దేవుని ఖడ్గం ఆ మూల నుంచి ఈ మూలకి తిరుగుతూ ఉంది. కనుక ప్రజలకు ఇప్పుడు ఏం కావాలండి? మారు మనస్సు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మారు మనస్సు కావాలి. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం.
చాలా చక్కని మాట, ప్రస్తుతానికి అవసరమైన మాట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మాటలు ఉన్నాయి కానీ సమయోచితంగా నేను దాన్ని చదివించట్లేదు, కానీ ఒక మాటను చదివిస్తున్నాను చూడండి. నేటి కాల పరిస్థితులను బట్టి అవసరమైన ప్రాముఖ్యమైన మాట. నా నామము పెట్టబడిన నా జనులు అంటే ఎవరండి? మనమే. నా జనులు అంటే ఎవరని చెప్పండి? మనమట. మనకి వేయాల్సిన పనులు ఏమిటట? తమ్మును తాము తగ్గించుకొని మొదట ఏం చేయాలటండి? తగ్గించుకోవాలట. రెండు, ప్రార్థన చేసి. రెండోది ఏం చేయాలట? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేయట్లేదు అన్నమాట, తగ్గించుకోవట్లేదు సరిగదా, ప్రార్థన కూడా చేయట్లేదు. ప్రార్థన కూడా చేయట్లేదు. ప్రార్థన చేసే తీరిక లేదు, ప్రార్థన చేసే అలవాటు లేదు. ప్రార్థన అనేది వారి జీవితంలో భాగంగా కాకుండా ఏదో మృక్కుబడిగా క్రైస్తవ జీవితాన్ని గడిపేస్తున్న జనులు ఇవాళ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. తర్వాత కూడా ఏమిటంట? నన్ను వెదకి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరిని వెతకాలటండి? దేవుని వెతకాలా? సంపదను వెతకాలి. దేవుని వెతకాలా? సంపదను వెతకాలి. అంటే క్రైస్తవుడు ఎంత సింపుల్గా జీవించాలో గమనించాలి. క్రైస్తవుడు ఎంత సింపుల్గా జీవించాలో గమనించాలి. క్రైస్తవుడు డబ్బు సంపాదన కొరకు ఆలోచన చేస్తున్నాడు. క్రైస్తవుడు వస్తు సంపాదన కొరకు ఆలోచన చేస్తున్నాడు. క్రైస్తవుడు ఆస్తి సంపాదన కొరకు ఆలోచన చేస్తున్నాడు. క్రైస్తవుడు ఈ లోక సంపాదన కొరకు ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ దేవుని వెతకడానికి ఆయనకి ఖాళీ. క్రైస్తవునికి దేవుని వెతికే సమయం లేదండి. ఈ మాటను మనం తీసుకుంటే చాలా లోతుగా వెళ్ళొచ్చాము. దేవుడిని వెతికే సమయం లేదండి. దేవుడు జీవితంలో ఒక భాగం అయ్యాడే తప్ప దేవుడే జీవిత భాగస్వామిగా కాలేకపోయాడు. జీవితంలో ఒక భాగం అయ్యాడంటే దేవుడు. ఆదివారం దేవుడు, అప్పుడప్పుడు దేవుడు. అట్లాంటి స్థితిలో ఈనాడు క్రైస్తత్వము కనబడుతూ ఉందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తామా? నన్ను వెతికి. నాలుగోది ఏమిటట? చెడు మార్గములను విడిచిన యెడల. దేవునికి స్తోత్రం. ఏ మార్గాలను విడవాలట? గనులు ఆయన జనులే, కానీ ఏ మార్గంలో ఉన్నారు? చెడు మార్గంలో ఉన్నారు. క్రైస్తవులే ఏ మార్గంలో ఉన్నారు? చెడు మార్గంలో ఉన్నారు. అనేక విధాలుగా ఇవాళ క్రైస్తవ జనాంగము, మరి దేవుని ప్రజలు చెడిపోతున్న సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళని వెతకట్లేదు, వాళ్ళని ప్రార్థన చేయట్లేదు, వాళ్ళలో తగ్గింపు లేదు. వాళ్ళు చెడు మార్గాన్ని నడుపుతున్నారు. నా జనులే, నా ప్రజలే, నా పేరు పెట్టబడిన వారే, క్రైస్తవులుగా పిలబడిన వారే అట్లాంటి స్థితిలో ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవుడు మారు మనసు పొందమని హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా? చెడు మార్గాలను విడిచిన యెడల, నన్ను వెదకని యెడల, నాకు ప్రార్థన చేసిన యెడల, మీరు తగ్గించుకున్న యెడల, అప్పుడు నేను మీ ప్రార్థన వింటాను, మీ పాపమును క్షమిస్తాను, మీ దేశమును స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ప్రార్థన వింటాను. రెండవది ఏమిటట? మీ పాపమును క్షమిస్తాను. మూడవది ఏమిటట? మీ దేశమును స్వస్థపరుస్తాను. స్వస్థత కావాలండి. స్వస్థత కావాలి, క్షేమం కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఆనందంగా జీవించాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి ఆశలు ఉంటాయి. కానీ వారు దేవుని ప్రార్థన చేసి దేవుని వెతికి చెడు మార్గములను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. కనుక వారి జీవితాలు ఎప్పుడు కూడా ఏదో ఒక కీడు నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక కీడు నడుస్తూనే ఉంటుంది. వారు దేవుని కాక దేహాన్ని వెతుకుతున్నారు కనుక ఆ దేహము వారిని బాధిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తారు.
ఇవాళ సంఘాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి, మారు మనస్సు పొందమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవాళ సంఘం ఎలా ఉందో ఆనాడు బెర్గేము సంఘము కూడా అలాగే ఉంది కనుక ఆ బెర్గేము సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ అంటున్నాడు, మారు మనస్సు పొందు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మారు మనసు పొందితే మొట్టమొదటి బహుమానం ఏమిటండి? మరుగై ఉన్న మన్నా. ఏమిటి చెప్పండి? మరుగై ఉన్న మన్నా. మరుగై ఉన్న మన్నాని ఇస్తానని వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఎటువంటి మన్నా అంట? మరుగై ఉన్న మన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటా మన్నా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి 51 వరకు చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమనితో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తింటున్నారా? మరుగై ఉన్న మన్నా తింటున్నారా? ప్రతి ఆదివారం మరుగై ఉన్న మన్నా ప్రతి ఆదివారం తింటున్నారా? ప్రతి ఆదివారం మధ్యలో అవకాశం దొరికినప్పుడు, ఆరాధనకి కూడినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మరుగై ఉన్న మన్నా ప్రతి సంఘములో మీకు ఇస్తున్నారా? గమనించాలని మనం చేస్తున్నాను. తమకు అనుకూలమైన సంఘాలను ప్రజలు వెతుక్కుంటా ఉన్నారు ఈ దినాలు. తమకు అనుకూలమైన సంఘాలు ప్రజలు వెతుక్కుంటా ఉన్నారు. మరుగై ఉన్న మన్నా అక్కడ ఇస్తున్నారా లేదా అది అనవసరం. వాక్య ప్రకారమైన జీవితము బోధ అక్కడ ఉందా లేదా అనవసరం. మమ్మల్ని ఎవరు పట్టించుకోకూడదు అక్కడ. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత విచిత్రమైన ఆలోచన అంటే, అక్కడికి వెళితే మమ్మల్ని ఎవరు పట్టించుకోకూడదు. ఎందుకంటే మా విషయాలు ఎవరికి తెలియకూడదు. ఆ విషయాలు ఎవరికి తెలియకూడదు. ఇట్లాంటి ఆలోచనలు ఈ దినాల్లో విశ్వాసంకి వచ్చాయని. మా విషయాలు అక్కడ ఎవరికి తెలియకూడదు. మేము ఎటువంటి వారము అక్కడ ఎవరికి, దొంగ అయితే దొంగని అక్కడే, వ్యభిచారంటే వ్యభిచారాన్ని అక్కడ, చెడువారంటే చెడువారని అక్కడ తెలియకూడదు. ఉడికెళ్ళి రావాలి. మా విషయాలు ఎవరికి తెలియకూడదు. వీళ్ళు మారు మనసు పొందడం మానేసి తమ పాప జీవితాన్ని దాచుకునే ప్రయత్నము చేస్తున్నారు. సామెతల గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం తీశారు కదా, తీసారా? 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు. అతిక్రమములను దాచిపెట్టువాడు. దేవునికి స్తోత్రం. విన్నారా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుట. మా విషయాలు ఎవరు పట్టించుకోకూడదు. మమ్మల్ని ఎవరు గద్దించకూడదు. మమ్మల్ని ఎవరు ఖండించకూడదు. మేము ఎవరమో ఎవరికి తెలియకూడదు. అంటే వీళ్ళు అతిక్రమాలు ఏం చేస్తున్నారు అన్నమాట. దాచిపెడితే వాళ్ళలో ఏముండదట? వర్ధిల్లింపు ఉండదట. ఏముండదట చెప్పండి? వర్ధిల్లింపు ఉండదట. అంటే వారు దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా వర్ధిల్లరు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ఎవరికి అర్థించరు. మా గొడవ ఎవరికి అక్కర్లేదు. వెళ్తాం, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం, ఆత్మీయంతో ప్రార్థన చేసుకుంటాం, వచ్చేస్తాం.
మీరు ఉడుకొచ్చారనుకోండి అన్నీ పట్టుకుంటారు, అన్నీ అడుగుతారు, అన్నీ కత్తిస్తారు, అన్నీ ఖండితమైన వాక్యం చెప్పడం కూడా ఈ రోజుల్లో దోషం అయిపోతుంది. మారు మనసు పొందమని చెప్పడం దోషం అయిపోతుంది. ప్రతి వారం ప్రభు బల తీసుకొని చెప్పడం దోషం అయిపోతుంది. సమయానికి రామండం దోషం అయిపోతుంది. దశంభాగాలు ఇవ్వడం దోషం అయిపోతుంది. ప్రభు సన్నిధిలో క్రమం తప్పకుండా హాజరు అవమండం దోషం అయిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించాలని మనం చేస్తాం. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది మారు మనసు అంటే. దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే సరిపోదు, విడిచిపెట్టడం చాలా ప్రధానమైన విషయం. ప్రభు నేను పాపినాన్ని ఒప్పుకుంటున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టడం లేదు. అంచేత ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే మరుగైన మన్నా అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును దానిని తినువాడట ఎల్లప్పుడూ జీవిస్తాడటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని తినువాడు ఎల్లప్పుడూ చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఒకసారి ఒకటి ప్రసంగానికి వెళ్ళాను. ప్రసంగం గంట చేశాను, ప్రార్థన చేయమన్నారు, అరగంట చేశాను. ఆ భాష ఎంత భగవద్గీత అక్కడి నుంచి వస్తుందండి. 60 సంవత్సరాల వయసులో ఇంత శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు ఉంది షుగర్, బీపీ, కానీ మాటలు రావట్లేదండి బాబు. ఆయాసం వచ్చేస్తుంది మాట్లాడుతుంటుంది. మీరు గంటల కొద్దీ ప్రసంగాలు చేస్తారు, గంటల కొద్దీ ప్రార్థనలు చేస్తారు. ఎంత వస్తుందండి షుగర్? ఎంత వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి దేవుడికి స్తోత్రం చెప్పాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. అమ్మగారు మంచి మంచి పదార్థాలు పెడుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. మధ్య మధ్యలో 4 గంటలు తినడానికి అన్నీ తీసుకొచ్చి దేవుడిని పెడతా ఉంటారు. ఆ బైబిల్ చదువుకుంటూ మధ్యలో తినాలని తింటూ ఉంటాను. మంచి ఆహారం దేవుడు ఇచ్చాడు, జీవాహారాన్ని దేవుడు ఇచ్చాడు. అది తినువాడు నిత్యము జీవించును. ఇంకొక విషయాన్ని మనం చేసి నేను పిలుస్తాను. రెండవ బహుమానం ఏంటంటే తెల్ల రాతి మీద కొత్త పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్ల రాతి మీద కొత్త పేరు. ముగించేయండి అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తున్నారు. నేనే క్లోజ్ చేసేసాను కూడా. తెల్ల రాతి మీద కొత్త పేరు. దేని మీదట? రాయి. నల్లరాయ, తెల్లరాయ? తెల్లరాయి నిష్కల్మషమైన జీవితానికి పరిశుద్ధతకు గుర్తనమాట. తెల్లరాయి నిష్కల్మషమైన జీవితానికి పరిశుద్ధతకు గుర్తు. అబ్రాము దేవుని వాగ్దానాన్ని పట్టుకుని కానాను దేశానికి వచ్చాడండి. కానాను దేశానికి వచ్చిన తర్వాత చక్కని సంతానాన్ని ఇస్తానన్నాడు. 100 సంవత్సరాలైనా ఇవ్వలేదు. ఆ తరువాత ఒక కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకు. యవన ప్రయాణం పోతున్న సమయంలో నీ ఒక్క కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అన్నాడు. మారు మాట్లాడకుండా ఇస్సాకును బలిగా అర్పించడానికి పర్వతం మీదకి తీసుకొచ్చి బలిపీఠాన్ని కట్టి కొడుకును పడుకోబెట్టి నరకడానికి, బలి చెల్లించడానికి కత్తిచ్చాడు. అప్పుడు దేవుడు పెంచాడు. నువ్వు ఎత్తిరికత్తి తెంచొద్దు, అలాగని నీ కొడుకునే బలి ఇవ్వద్దు. పక్క పొదల్లో ఒక గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి బలి అని చెప్పి బలి ఇచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నావు, నీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నావు. ఇప్పుడు నీ పేరు మారుస్తున్నాను. నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మనం అబ్రహాము అని పిలుస్తామా, అబ్రహాము అని పిలుస్తామా? అబ్రహాము. ఎందుకంటే అబ్రహాం అనే పేరు మరుగడిపోయింది. అబ్రహాము అనే పేరు రాతి మీద చెక్కబడిన కొత్త పేరు. ఆ తెల్ల రాయి తన విశ్వాసానికి ప్రతీక అండి. ఆ తెల్ల రాయి తన విశ్వాసానికి ప్రతీక, పరిశుద్ధతకు ప్రతీక, పవిత్రమైన జీవితానికి ప్రతీక. ఒక పవిత్రమైన జీవితాన్ని నీకు ఇచ్చి ఆ జీవితానికి తగిన పేరు నీకు ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది నీకే తెలుసు, మిగిలిన
వారికి తెలియదు. అది ఎందువల్ల నీకు దేవుడు అనుగ్రహించాడన్న సంగతి నీకే తెలుసు తప్ప మిగిలిన వారికి తెలియదు దాని విలువెంతో. 100 సంవత్సరాలు యేసయ్యను దేవుని నమ్ముకున్నా కూడా ఆ పేరు పొందలేదు. కానీ తన విశ్వాసాన్ని ఎప్పుడైతే నిరూపించుకున్నాడో, విశ్వాసులకు తండ్రిగా ప్రతిష్ఠ చేయబడ్డాడు. అతని పేరు తెల్ల రాతి మీద చెక్కబడింది. విశ్వాసం అనే తెల్ల రాతి మీద అబ్రహాము అనే పేరు చెక్కబడింది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తల్లిని విడిచాడు, మేనమామ దగ్గరికి పారిపోయాడు, మేనమామను మోసం చేశాడు, మేనమామ చేతిలో మోసపోయాడు. మొత్తం మీద గొప్ప ఆస్తి సంపాదించుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చేస్తూ అన్నయ్య గారు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి భయంతో ఉన్నాడు. కొన్ని కానుకలు పంపించాడు. అయినా సరే ఆ మరణ భయం పోలేదు. అప్పుడు అక్కడ ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తూ దేవునితో పోరాటం మొదలుపెట్టారు. ఏ పోరాటమో తెలుసండి? ప్రాణ భయంతో కూడిన పోరాటం. ఏ పోరాటం అంటే ఏ పోరాటం? ప్రాణ భయంతో కూడిన పోరాటం. అక్కడ ఆ కుర్రాడు మనసులో ఉన్నదేంటో తెలుసా? నేను మోసగాడిని, నేను మోసగాడిని, అందరినీ మోసం చేశాను, అన్నీ సంపాదించాను, కానీ నా మోసమే ఈ రోజున నన్ను చంపడానికి రెడీగా ఉంది. దేవా, ఇప్పుడు నువ్వు నన్ను రక్షించాలి. ఓ పాపిని నువ్వు రక్షించాలి. ఓ మోసగాడిని నువ్వు రక్షించాలి. ఓ దుర్మార్గుడిని నువ్వు రక్షించాలి. నా కుటుంబం కొరకు నా ప్రాణాన్ని నిలబెట్టాలి అని దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. రాత్రంతా పోరాడుతూనే ఉన్నాడు. దేవుడు ఒప్పుకోలేదు. ఒక్కన్నా నువ్వు మోసం చేసింది, ఎంతమందిని మోసం చేశావు? రక్తం పంచు పుట్టుకున్న అన్నగారిని మోసం చేసావా? జన్మనిచ్చిన తండ్రిని మోసం చేసావా? పిల్లనిచ్చిన మేనమామని మోసం చేసావా? ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? చివరికి మొట్టమొదటి పెళ్లి చేసిన భార్యను కూడా మోసం చేసి ఇంకో ఆవిడని చేసుకున్నావా? ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? కుదరదంటే కుదరదండి, అయినా సరే నువ్వు నన్ను రక్షించు. తెల్లరి దాకా పోరాడుతూనే ఉన్నాడు. చివరికి నన్ను వదిలిపెట్టవా అన్నాడు. వదిలిపెట్టను. తప్పని ఒకటి ఇచ్చాడు బూటు మీద. ఈ తొడగు బూటు ఉసిరిపోయిందండి. కొట్టడం మొదలుపెట్టాడు, అయినా వదిలిపెట్టలేదు. అప్పుడు అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, నిన్ను ఇశ్రాయేలును చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మోసగాడు స్థితి నుంచి ఆశీర్వదించబడిన స్థితికి వచ్చేసాడండి. అప్పటి వరకు ఉన్నది ఆశీర్వాదం కాదు, సంపద. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు పేరు మార్చాడో మోసకరమైన స్థితి నుంచి పవిత్రమైన పరిశుద్ధ స్థితికి వచ్చేసాడు యాకోబు. పవిత్రత అనే తెల్ల రాయి, ఆ తెల్ల రాతి మీద ఇశ్రాయేలు అనే పేరు, అది దేశం పేరు అయిపోయింది. తరతరాలు ఆ పేరు అలా ఉండిపోయింది. ఇశ్రాయేలు దేశంగా దేశానికి యాకోబు పేరు పెట్టబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రత మోసకరమైన స్థితి నుంచి పరిశుద్ధ స్థితికి తీసుకొచ్చి అతని పేరు మార్చి అతడు గొప్పగా ఫలించేట్టుగా, ఒక దేశముగా మారేట్టుగా అతన్ని ఆశీర్వదించాడు. తెల్ల రాతి మీద కొత్త పేరు. అది విశ్వాసం అనే రాయి, అది పవిత్రత అనే రాయి, అవి పరిశుద్ధత అనే రాయి, అది నిలకడగా ఉండే రాయి. ఆ పేరు నిరంతరము నిలిచిపోయే పేరు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మోసగాడిని ఒక దేశం చేసేసాడు దేవుడు. ఒక వ్యక్తిని ఒక దేశం చేసేసాడు, ఒక సంస్థను చేసేసాడు, ఒక గొప్ప వ్యక్తిని చేసేసాడు, ఒక గొప్ప వ్యక్తిని చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు అంటూ ఉంటారు, చాలా మంది దైవజనులు విన్నాను, గొప్పగా చెప్పడం లేదు మాట. సార్థక నామదేవులండి బాబు, మీ విశ్వాసం గొప్పదండి బాబు, మీ విశ్వాసం గొప్పది. మా నాన్నగారు ఎప్పుడు పెట్టారు అవ్వలేదు, కానీ మొదట్లో నేను ఇష్టపడేది కాదు, నాకు అందమైన పేర్లు అనిపించలేదు. ఎందుకంటే ప్రతి కూడా అబ్రహం అంటలేదు నన్ను, అబ్రహం అంటున్నాను. ఈ అబ్రహం అంటే శుభ్రంగా లేదు అంచేత అబ్రహం అంటారని చెప్పేసి బాధపడేవాడిని. నేను చాలా మంది దైవజనులు మెచ్చుకున్న మాట ఏమిటంటే, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి సార్థక నామదేవులండి, మీరు నిజంగా అబ్రహామేనండి, అబ్రహాంతో నాకు విశ్వాసం ఉందని ఆయన చెప్పి అంటూ ఉంటారు. నిజంగా
అబ్రహాం చేసినంత త్యాగాన్ని నేను చేయలేదు. అబ్రహాం అంతటి గొప్పవాడిని కాదు. నా పేరు నాకు ఎందుకు పెట్టారో దేవుడు ఆ స్థితికి నాకు ఇచ్చాడు, ఆ గొప్ప స్థితికి నాకు ఇచ్చాడు. ఆ గొప్ప స్థితి నీకు ఇస్తాడు. నీ తల్లిదండ్రులు పెట్టిన పేరేమో కానీ దేవుడు నువ్వు మారు మనసు పొందితే తెల్ల రాతి మీద, పవిత్రమనే రాతి మీద, విశ్వాసం అనే రాతి మీద, నీతి అనే రాతి మీద, పరిశుద్ధత అనే రాతి మీద 10 ఆజ్ఞలు చెక్కినట్టు దేవుడు నీ పేరు చెక్కి దాన్ని విస్తరింపచేసి దాన్ని ఫలింపచేసే పేరుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో నువ్వు ఎన్నిక కాకపోవచ్చు, నీ తరంలో నువ్వు ఎన్నిక కాకపోవచ్చు, నీ ప్రజల మధ్య నువ్వు ఎన్నిక కాకపోవచ్చు, నీకు నువ్వుగా కూడా ఎన్నిక చేసుకోకపోవచ్చు. అని నాకు గొప్పవాడిని ఏంటి, నేనంత పరిశుద్ధుని ఏమిటి, నేనంత జ్ఞానం కలిగిన వాడిని ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నిన్ను ఎందుకు దేవుడు సృష్టించాడు నీ దేవునికి తెలుసు. యథార్థత, నీతి, పరిశుద్ధత, నీ క్రైస్తత్వము దేవుని దృష్టిలో ఎలా ఉంది? శిక్ష పొందడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మారు మనసు పొంది శాశ్వతమైన నామధేయం కలిగిన వారిగా దేవుని ఎదుటి గొప్ప సాక్ష్యం పొందడానికి సిద్ధంగా ఉన్నారా? మనం నిర్ణయించుకోవాలని మనం చేసి మాటలు చూస్తున్నాను. దేవుడి మాటలు గురించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం కానుకలు తీసుకొని ముందు ప్రార్థన చేసుకుందాం. అందుకు కళ్ళు మూసుకొని ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి, పెర్గేము సంఘముల గురించి మేము నేర్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించారు. ఇంచుమించు 4 వారాలుగా ఈ సంఘం నుంచి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. నేటి తరం మారు మనసు పొందాలని మీరు హెచ్చరిస్తా ఉన్నారు. ఒక బహుమానాన్ని కూడా మీరు ఇస్తారని వాగ్దానం చేశారు. లేదంటే నా ఖడ్గము మీ మీద శిక్ష వేస్తుందనే మాటను సెలవిచ్చారు ప్రభువా. ఆయన ప్రపంచంలో అనేక మంది మరణిస్తున్న ఈ సందర్భాల్లో మరణము మా మీదకి రాకుండా శాశ్వతమైన స్థిరమైన పేరు కలిగిన వారిగా, స్థిరమైన ఆశీర్వాదం కలిగిన వారిగా, స్థిరమైన మారుమనసు కలిగిన జీవితం కలిగిన వారిగా, స్థిరమైన వ్యక్తులుగా మేము జీవించడానికి సహాయం చేయమని ఎత్తబడిన ఈ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో నూరాంతరంగా ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.